ఒక రూపాయి కూడా బిల్లు గాని ఏమి గాని ప్రభుత్వం మీకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించడం లేదండి. అది ఒకటండి. లారీ ఓనర్ లారీలు అమ్మేసుకోవాల్సిన కారణం ఏంటంటే అండి, పక్కన తెలంగాణలో 620 రూపాయలు ఉందండి గ్రీన్ ట్యాక్స్. ఇక్కడండి 6,900 రూపాయలండి గ్రీన్ ట్యాక్స్. 10 రెట్లు ఎగస్ట్రా అండి గ్రీన్ ట్యాక్స్. ట్యాక్స్ కాకుండా అండి ట్యాక్స్ కూడా 2,500 రూపాయలు ఎగస్ట్రా అండి. తెలంగాణకే మనకే ట్యాక్స్ అండి, మన ఈ ఆంధ్రప్రదేశ్ కి నండి. పక్కన తెలంగాణ మొన్న ఇడిపోయామండి. వాళ్ళకో న్యాయం మనకో న్యాయం ఉండండి. ఈ రకంగా దోషేస్తున్నారండి. దోషం డబ్బు ఏం చేస్తున్నారో మాకే తెలుస్తలేదు. కనీసం ఒక బిల్లు నేను ఇదే ఫస్ట్ టైం అండి మైకట్టుకు మాట్లాడటం. మా ఆవేదన చెప్తున్నానండి. నేను 5 లారీలు తిప్పానండి. ఇవాళ ఒక్క లారీలోకి వచ్చానండి నేను. బ్రేక్ ఇన్స్పెక్టర్లు అండి మామూలుగాను లారీ ఓవర్లోడ్ వేసి తోలుతారండి. ఓవర్లోడ్ వేసి తోలినప్పుడు మామూలుగా అక్కడ తెలంగాణలో టన్నుకు రూపాయి అండి, మనకి ఇక్కడ 2 రూపాయలండి. ఇది ఆంధ్రప్రదేశ్ లో 2 రూపాయలండి టన్నుకు ఓవర్లోడ్కి. అది కాకుండా ఓనర్ ట్యాక్స్ 20,000 అండి. ఓనర్ కేసు వేసినందుకు కేజీకి 2 రూపాయలండి. ఇక్కడ ఓనర్కి ఫైన్ 20,000 అండి. మొత్తం అన్ని కాటా ఎక్కిస్తుంటే 14,000 13,000 వచ్చి ఏదో కింద మీద పడి కట్టుకునేవాడి. 50 నుంచి 59,000 అవుతుందండి ఇవాళ. అందుకు కొంత అమ్మేసుకున్నామండి. అసలు ఏమీ బాగోలేదండి పరిస్థితి. పోనీ మా డబ్బులన్నీ ఇవ్వలేదంటే ఏ కాంట్రాక్టర్ వచ్చి ఎదురుగా రోడ్డు వేయగలదండి? ఏమన్నా బిల్లు చేస్తే వాళ్ళకి 10 రూపాయలు వేస్తే మనకు వర్కులు చేస్తారండి. వర్కు లేక ఏమీ లేక లారీలన్నీ మొత్తం మీరు పంగిడి మీద ఆగుతారేమో అక్కడ ఆగానండి. మోటార్ ఫీల్డ్ ఎక్కువండి. మోటార్ ఫీల్డ్ మొత్తం పడిపోయింది మేడం. 5,000 మంది ఉంటామండి జనాభా. మేము అందరం ఈ రోజు తినడానికి కూల్ లేకుండా ఉన్నామండి. మేడం గారు, మోటార్ ఫీల్డ్ సంబంధించి చాలా మంది వాళ్ళ పళ్ళకే సొంతకు హ్యాండ్ చేసుకుని చనిపోయిన కూడా చాలా మంది ఉన్నారు మేడం. ఓ పక్కన ఓవర్లోడ్ చేసుకుంటే మినిమం ఇది వరకు అయితే 4,000 5,000 కేసు ఉండేది, ఏదో అప్పసొప్ప చేసుకుంటే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మినిమం 35,000 కేసు అండి. ఎందుకు పనికిరాని అప్పి ఆటోకి 30,000 కేసు అంటే ఎలా బతుకుతారు మేడం గారు? ఇప్పుడు సపోజ్ ఎక్కడికైనా వెళ్ళామంటే 2 బస్తాలు ఎక్కువ ఏమంటే వాళ్ళు మాకు లోడ్ చెప్పరు. అలాగని చెప్పి 2 బస్తాలు ఎక్కువ వేసుకుంటే రోడ్డు మీద మేము తిరగలేం. అలాగని చెప్పి తిరగకపోతే ఈఎంఐలు కట్టకపోతే ఫైనాన్షియల్తో బాధ, ఆర్టీఓలతో బాధ, ప్రతి ఒక్కరితో కూడా బాధ అండి. డ్రైవర్ల పరిస్థితి అనేది మరీ ఘోరంగా ఉంది. ఇప్పుడు ఓనర్లు కూడా చాలా మంది మట్టి మూత పనికి వెళ్తున్నారు. 200 300 కూడా పేరుకి ఓనర్లు అయినా కానీ ఎలా మంది పరిస్థితి చాలా దుర్భరంగా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా రైతుల గురించి అందరి గురించి కూడా పట్టించుకోవడం కరెక్ట్ అండి. ఉద్యోగస్తులు కూడా గురించి కూడా పట్టించుకోండి. కానీ ట్రాన్స్పోర్టర్ల బాధ మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే ఒక ట్రాన్స్పోర్టర్ ఉన్నాడంటే వాళ్ళ లారీ మీద ఉన్నాడు 2 డ్రైవర్లు 2 క్లీనర్లు చాలా మంది బతుకుతారండి. కాకపోతే ఇప్పుడున్న రోజులు ఏంటంటే ఎవరు కూడా ట్రాన్స్పోర్ట్ అనేది బతకట్లేదు. మన ఇండియాలో 80% ట్రాన్స్పోర్ట్ మీద ఆదాయం వస్తుందండి. 1-2 రోజులు కనుక ట్రాన్స్పోర్ట్ మొత్తం ఎక్కడిదక్కడ ఆపేస్తే కనుక తినడానికి కూడా మనకి ఎవరు తిండి కూడా ఉండదండి. కానీ అలాంటిది మా ట్రాన్స్పోర్టర్ల మీద మాకు చాలా ఇబ్బంది కలుగుతుందండి. ఈ రోజు 1 టన్ను లోడ్ ఓవర్లోడ్ వేసుకుని రోడ్ ఎక్కాలంటే మేము అరచేతులు పట్టుకుని వెళ్ళాల్సి వస్తుందండి. అలాగని చెప్పేసి మాకు సరైన ప్రమాద బీమాలు కూడా ఏమీ లేవు. ప్రమాద బీమాలు కానీ వయసు వచ్చిన డ్రైవర్లకి కనీసం పెన్షన్ కానీ వాళ్ళకి ఏమీ లేదు మేడం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏమైనా కొంచెం న్యాయం చేస్తారని చెప్పి మేము ముద్రించుకున్నాం. మెయిన్ అయితే ట్రాన్స్పోర్ట్ని ఆదుకుంటే మనందరూ కూడా ఆదాయం బాగుంటుంది. రైతు ఎంత గొప్ప ట్రాన్స్పోర్టర్ కూడా అంతే గొప్ప మేడం. అది నేను చెప్తున్నా, రైతు ట్రాన్స్పోర్టర్ రైతులు గొప్ప మేడం. నేను అలాగని ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఇచ్చేయట్లేదు. ట్రాన్స్పోర్టర్ని మనం ఆదుకుంటే కనుక మనందరూ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా చేరదీసేది కూడా ట్రాన్స్పోర్టర్ అండి. రైతులు బ్రహ్మాండంగా బతికేస్తున్నారు అంటున్నాడు అన్న. అది కాదు, రైతులు చాలా బాగుపడిపోతున్నారు అనుకుంటున్నారు. రైతుల పరిస్థితి ఎవరైనా మాట్లాడతారమ్మా? మేడం గారు, నేను రైతులు బతుకుతున్నారు అట్లా. అదే ఇన్ కంపారిజన్ మేము కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. అర్థమైందమ్మా, అర్థమైంది. వాళ్ళ పరిస్థితి కూడా విందామంటున్నాను. అది కాదు మేడం, నేను రైతులు బాగా బతకట్లేదు అంటలా. ఏంటంటే రైతుల సమస్య రైతుల గురించి పట్టించుకుంటున్నారు కరెక్ట్ అండి. మా ట్రాన్స్పోర్ట్ల గురించి కూడా ఒకసారి పట్టించుకుంటున్నారు. రైతుల గురించి ఎంత పట్టించుకుంటున్నారో అడుగుదామంటున్నా అంతేనే. రైతుల గురించి ప్రభుత్వం ఎంత పట్టించుకుంటుందో ఎవరైనా మాట్లాడతారా అన్న? మేడం, అతను రైతు గురించి మాట్లాడాడు. ఆ రైతు లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఉందా మేడం? వద్దొద్దు, మన గొడవలు ఇక్కడ రైతు గురించి ట్రాన్స్పోర్ట్ గురించి కాదు. వద్దొద్దు, ఫోకస్ తప్పద్దు. మన ఇక్కడ ఉన్నది ప్రభుత్వం మనకు ఏమి చేయటం లేదు అన్న డిస్కషన్. అంతే. నేను మీ ఇద్దరికి పెట్టాలని రాలేదు.
నన్ను అపార్థం చేసుకోకండి ఇద్దరు. హలో, చాగల్లు మణిమాకింగ్ పేరొందిన షుగర్ ఫ్యాక్టరీ మూసి 8 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఏ ప్రభుత్వం కూడా ఆ ఫ్యాక్టరీని పట్టించుకోలేదు. అక్కడ కార్మికులు ధర్నా చేసినప్పుడు మన పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు మాకు అండగా ఉండి మీ సమస్యలు మా పార్టీ వస్తే తీరుస్తానని చెప్పిన ఘనత ఆయనకే దక్కింది. అది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాకు ఒక హామీ ఇచ్చారు. మన పార్టీ వస్తే ఫ్యాక్టరీ తెరిపిస్తాం, కార్మికులను ఆదుకుంటామని మాట ఇచ్చారు. కానీ మాట తప్పను మడం తెప్పనన్న ఆయన ఇప్పుడు కూడా ఏ మాట తీసుకురాలేదు. అయితే రైతుల యొక్క సమస్యలు ఏంటంటే ఇవాళ ప్రతి ఏటా వచ్చే వర్షాకాలంలో గోపాలపురం, తాళపూడి, చేగల మండలాల్లో 60,000 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. కానీ ప్రతి ఏటా అగ్రికల్చర్ ఆఫీసర్ 5,000 కోట్లు నష్టపరిహారం ఇస్తున్నారే తప్ప ఈ కాలువల గురించి పట్టించుకోవట్లేదు. దివంత రాజశేఖర రెడ్డి గారు మేము 2003లో పాదయాత్రకు వచ్చినప్పుడు వినతి పత్రం ఇస్తే మాకు ఇమీడియట్లీగా కాలువ పూడికలు తీసి మమ్మల్ని రైతాంగాన్ని చాలా అభివృద్ధి చేశారు కాలువని. అదే పూడిక మళ్ళీ ఇప్పుడు 2 ప్రభుత్వాలు మారినాయి. ఆ 2 ప్రభుత్వాలు కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోక ప్రతి ఏటా ముంపు గురి అయ్యి రైతులు చాలా నష్టపోతున్నారు. ఆ ముంపుకు ఇప్పుడు తీసి మమ్మల్ని ఆదుకోవాలని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ డిస్టిలరీ పొంతలో చిన్న వంతెన ఉంది. ఆ వంతెనకి గుర్రబిడ్డక పట్టేసి వెనకాలన్న వాటర్ లాక్కక నష్టపరిహారం జరుగుతుంది. కానీ ఆ వంతెనకి 2 కాణాలు పెంచి ఎడలు పెంచాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సమస్య కౌలు రైతుల సమస్య ఏదైతే ఉందో ఆ కౌలు రైతులకి భూ యజమాని అనుమతి లేకుండా సిసిఆర్సి కార్డు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు అనుమతితో సిసిఆర్సి కార్డు ఇస్తున్నారు. కానీ కౌలు రైతులు 32 లక్షల మంది ఇలా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత చాలా దయానీయంగా మారింది. ప్రతి రోజు పేపర్లో చూస్తుంటే ఆత్మహత్యలే తప్ప మరి ఒకటేమీ కాపాడతలేదు. ఈ కౌలు రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది. ప్రతి ఏటా సంవత్సరానికి 600 రూపాయలు ఎరువుల ధరలు పెంచేసి రైతుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎరువుల మందులు, పురుగుల మందులు రేట్లు తగ్గించి ఈ కౌలు రైతులకు స్థితి తగ్గించాలని మేము కౌలు రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మేడం గారు మాట్లాడుతుంటే అచ్చో రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినట్టే ఉంది మాకు. వెరీ గుడ్. ఇచ్చారు. అది పంట నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఏమైనా వస్తుందా? రావడం లేదు.